వృషభ రాశి వారికి ఏంటంటే మీకు మే వరకు టైం అంతా బాగా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే నెగిటివ్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. డెప్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి. అప్పులు ఏమైనా ఉంటే మెల్లిమెల్లిగా తీర్చే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నెగిటివ్స్, మీకు ఏదైనా కేసులు ఉన్నా, ఏదైనా కాంప్రమైజ్ అయ్యేది ఏదున్నా సరే సారీ చెప్పడం నేర్చుకోండి. ఎంత సారీ చెప్పేసి అంత క్లియర్ చేసుకుంటే అంత మంచిది. మీ తప్పు ఉన్నా తప్పు లేకపోయినా సెటిల్ చేసేసుకోండి. ఎందుకోసమంటే మీకు మే తర్వాత సూపర్ టైం, లక్ టైం స్టార్ట్ అయిపోతుంది. మీకు ధనస్థానంలో గురువు వస్తాడు, విపరీతమైన ధనం వస్తుంది, విపరీతమైన లాభం వస్తుంది. అప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ గురించి టైం వేస్ట్ చేసుకోండి. ఈ లోపలనే టైం అంతా వాడేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న టాస్కులు గీసుకులు ఏమైనా ఉంటే, మన స్కిల్ గెయిన్ చేసుకునేది ఉన్నా, చదువుకునేది ఉన్నా, ఏదైనా సరే బీ రెడీ ఫర్ జూన్. అక్షయ తృతీయ కోసం రెడీ ఉండండి. అక్షయ తృతీయ తర్వాత ఉంటుంది వెట్రి కన్నా మీ లైఫ్ మారిపోతుంది. ఫుల్ లాభాలు వస్తాయి.